మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి 26వ వచనం వరకు. మరునాడు వీరు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరమునట్టు చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిది. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకులు మార్చువారి బలలను గోవులమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర ఆయనను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరిగానను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాడు. ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండుట చూచి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకముందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మన ప్రభువైన యేసుక్రీస్తు చివరి 7 దినాలలో యెరూషలేమును ప్రవేశించిన తరువాత మొదటి రోజు జరిగినటువంటి సంఘటనలు ఈ మనం చదివిన వాక్య భాగంలో ఉన్నాయి. ఆయన బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి పండ్లు ఏమైనా దొరుకునేమైనా చూచినప్పుడు అక్కడ ఆకులు తప్ప మరేమీ కనపడలేదని రాయబడింది. అందుచేత ప్రభు దానిని శపించి ఇక ఎవరును పండ్లు తినకుందరుగాక అని చెప్పినాడు. తర్వాత 20వ వచనంలో చూచినప్పుడు ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచరి. అది తర్వాత రోజు చూచినప్పుడు అది పూర్తిగా ఎండిపోయినట్లుగా వ్రాయబడింది. 21వ వచనం, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పిన. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నన్ను అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పిన. ఇక్కడ ప్రభు ఆ శపించబడినటువంటి అంజూరపు చెట్టును గూర్చి తన శిష్యులతో మాట్లాడుతూ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడు. అలా కనుక విశ్వాసం ఉంచినట్లయితే అంజూరపు చెట్టు ఎండిపోవటం మాత్రమే కాదు, ఒక కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పిన ఎడల అది కూడా జరుగుతుంది. కనుక మీరు జరుగునని సందేహింపగా మీరు కనుక మనసులో ప్రార్థన చేసి వీటిని కనుక అడిగినట్లయితే దేవుడి దగ్గర నుంచి మీరు వాటిని పొందగలరు అని చెప్తున్నాడు. ఇదే సంఘటన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21-22 వచనాల్లో, అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని చెప్పాను. తర్వాత ఇక్కడ ఈ 2 భాగాలలో కూడా చెప్పబడినటువంటి ఈ అంజూరపు చెట్టు శపించబడి దాని సందర్భంగా ప్రభు ఈ కొండను కూడా చూచి ఎత్తి పడవేయబడమని చెప్పినప్పుడు అది విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచి సందేహింపకుండా కనుక మీరు ప్రార్థించినట్లయితే ఈ విషయం జరుగుతుందని చెప్తున్నాడు. తర్వాత
మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం నుంచి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా ఎద్దుకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగారు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఒక తండ్రి కుమారుడిని తీసుకుని వచ్చి ఉన్నాడు శిష్యుల వద్దకు బాగు చేయమని. అతడు మరి ఒక అపవాది యొక్క శక్తి చేత ఏడవబడుతూ అది 15వ వచనంలో చూచినప్పుడు, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలైనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. ఇక్కడ 18వ వచనం నుంచి, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. అంటే ఒక దయ్యం చేత బాధించబడుతున్నటువంటి ఒక వ్యక్తి శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. కానీ ప్రభు ఏం చెప్పినాడంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు దానిని ఇంతకంటే ఎక్కువైన వాటిని కూడా చేయగలరు. ఆ కొండను కూడా మీరు సముద్రంలో పడవేయబడాలని కోరినట్లయితే అది కూడా జరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. తర్వాత ఇక్కడ కూడా మీ యొక్క అల్ప విశ్వాసం చేతనని చెప్పబడింది. తర్వాత లూకా సువార్తలో 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల వారిని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల వారిని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమింపవలను. అపోస్తలుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, దీనికి చెప్పబడినటువంటి మాటల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయానికి సందర్భంగా పలకబడినటువంటి మాటలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమింపవలను? 7 మారుల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టు కానీ నీతో చెప్తున్నాను అన్నాడు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలినదని చెప్తున్నాడు. అప్పుడు ఆ పరలోక రాజ్యంలో చేరే విషయంలో ఆ సందర్భంగా మాట్లాడిన మాటలలో లూకా సువార్త 17వ అధ్యాయంలో చెప్పబడినట్లు, ఈ క్షమించేటువంటి గుణం కావాలి వారిలో ఉన్నటువంటి లోపాన్ని పేతురు గుర్తించి మా విశ్వాసము అభివృద్ధిపరచమని అడిగినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, అపోస్తలుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను. ఇక్కడ కూడా మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే కొంచెం ఈ కంబళ చెట్టు కూడా, అంటే బాగా వేళ్ళు భూమిలోనికి పాతికొని పోయి ఉన్నటువంటి చెట్టు కూడా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పాతుకుపోయినటువంటిది పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయబడుతుంది అని చెప్తున్నాడు. సముద్రంలో పడవేయబడేటువంటి మళ్ళా ఎప్పటికీ కూడా కనబడకుండాను, తర్వాత దాని ప్రభావం మన మీదకి రాకుండా ఉండే విధంగా జరుగుతుంది అని అర్థం. తర్వాత అక్కడ ఉండేటువంటి స్థలం అనేటువంటిది ఇంకా మరింత డీప్ అని ఇంగ్లీష్లో రాయబడినది, అది అగాధం, అంటే అగాధంలో పడవేయబడుతుందని అర్థం. ఈ మనం చదివినటువంటి 4 భాగాలలో కూడా ఈ విశ్వాసం అనేటువంటిది అది అన్నిటిలో కూడా ఉదహరించబడింది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయంలో చెప్పబడిన వాటన్నిటిలో కూడా ఈ విశ్వాసం ద్వారా ఏ కార్యాలు జరగగలవనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సందర్భం ఒకటి, తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది ఒక సందర్భం, తర్వాత లూకా సువార్త 17వ అధ్యాయంలో చెప్పబడింది, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడింది ఒక సందర్భం. కనుక ఈ 3 సందర్భాలలో కూడా ప్రభు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే,
ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం కలిగిన ఎడల ఒక కొండను అంజూరపు చెట్టు ఎండిపోవడం అనేటువంటిది ఒక చిన్న విషయం. అంతకంటే జటిలమైనటువంటి విషయాలు అనగా ఒక కొండ కూడా పెకిలించబడి లేవనెత్తబడి సముద్రంలో పడవేయబడుట అనేటువంటిది కూడా మీరు విశ్వాసంతో కార్యములు చేయగలరు అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కనుక ఎవరైనా దేవుని యందు కనుక విశ్వసించినట్లయితే ఈ అంజూరపు చెట్టు మాత్రమే కాదు, ఎండిపోవడం మాత్రమే కాదు, పర్వతములు కూడా పెకిలించబడి సముద్రంలో పడవేయబడగలిగినటువంటి కార్యములు మీరు చేయగలరు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 4 విషయాలలో చూసిన తరువాత తిరిగి మనం ఎక్కడ ప్రారంభించామో అక్కడ చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సందర్భం మనకు ప్రభు ఎందుకు ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు అనేది కనుక చూడగలిగితే దీని వెనుక ఉన్నటువంటి అర్థం మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రభు తన 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో యూదులకు నూతనమైనటువంటి విషయాన్ని ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు. అది పరలోక రాజ్యం గురించి. ఈ పరలోక రాజ్యము నూతనమైనటువంటి విధంగా ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య సమయంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రభు పరలోక రాజ్యం సమీపించినది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ వచ్చినప్పటికీ కూడా తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టుచు దేవుని యొక్క రాజ్యం మీ యొద్దకు సమీపించినదని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పినప్పటికి కూడా, తర్వాత శిష్యులకు అధికారం ఇచ్చి దయ్యంలో లోబడుతున్నాయని వారు చెప్పినప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా నిజమైన విధంగా దేవుడి యొక్క శక్తిని కానీ ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వేరే విధంగా ఒక మనిషి వేరైనటువంటి దానిలోనికి మార్చబడగలడో దాని యొక్క అవగాహనలోనికి రాలేకపోయారు. ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి ఏ విధంగా అయితే దేవుని యొక్క దృష్టిలో నైతికత కలిగినటువంటి అంశాలు వారికి తెలియచెప్పబడి వారి సొంత శక్తి ఆధారంగా ఆ నైతికతలో జీవించాలనేటువంటి విషయాన్ని దేవుడు వారికి చెప్పాడు పాత నిబంధనలో. కానీ ఏ విధమైన చేతను ధర్మశాస్త్రం పూర్తిగా అవలంబించలేకపోవడం చేత దేవుడు కోరుతున్నటువంటి నీతి నియమాన్ని వారు అందుకోలేకపోయారు. అందుచేత ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఒక స్టాండర్డ్ను తెలియజెప్పుతూ అటువంటి దానిలో ప్రవేశించగలగడానికి, అంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన మహిమలో ప్రవేశించి ఆయన ద్వారా భూలోకంలో పరలోకంలో రాజ్యం చేయగలగటానికి కావలసిన ఒక మార్పు చెందగలిగినటువంటి స్థితిలోనికి ఒక వ్యక్తి రావటానికి ఏదైతే అవసరమో దానికి సంబంధించినటువంటి ఉపదేశాన్ని ప్రభు తన 3.5 సంవత్సరాల పరిచర్య సమయంలో వారికి ప్రకటిస్తూ వచ్చాడు. కానీ వారు దానిని గ్రహించలేకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని కాదని చెబుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, లేక ధర్మశాస్త్రానికి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో వారు ఆయనను చంపాలనే ప్రయత్నంలోనికి వచ్చారు. అందుచేత ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయులకు పోలికగా చెప్పబడింది వాక్యంలో. కనుక దానిని ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇది ఎండిపోయి, ఎందుకంటే వారు పైకి వేషధారుల వలె మరి మతపరంగా చూచినప్పుడు బాగుగా జీవించుతున్నట్లుగా కనబడుతున్నప్పటికీ దేవుని యొక్క ఆత్మ వారిలో పనిచేయకపోవడం చేత ఎటువంటి ఫలాలు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలో అది కలిగిన వారుగా లేరు. అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక అది పూర్తిగా ఎండిపోయి ఇక నుంచి నీ ఫలములు ఎవరు తినకుందురుగాక అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్రము చేత ఏ మనుషుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడు అనేటువంటి అంశాన్ని తర్వాత పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా మాట్లాడుతాడు. అలా చెప్పబడిన తరువాత ఆ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషి యూదులు ఏ విధంగా అయితే పాత నిబంధన అనుసారంగా దేవుని యొక్క నియమాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేసి విఫలులయ్యారో, దానివలన వేషధారణతో కూడినటువంటిది బయటికి భక్తిగా కనబడుతున్నటువంటి జీవితాలతో కూడిన జీవితం కనబడుతున్నది. కానీ లోపల దేవుడు వెతికినప్పుడు ఆయన ఏ ఫలాలను మనలో ఆశిస్తున్నాడో ఆ ఫలాలకు మనిషి దూరంగా ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు ప్రభు జరిగించినటువంటి ఈ కార్యానికి గుర్తు. అయితే
అది ఎండిపోవడం అనేటువంటిది ఇప్పుడు ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించారో దేవుని యందు విశ్వసించండి. అలా విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా యూదులు ధర్మశాస్త్రం ద్వారా జీవించడానికి ప్రయత్నం చేశారు. కానీ అన్యజనులు వారికి కలిగినటువంటి మంచి చెడు అనేటువంటి జ్ఞానం ఆధారంగా దేవుని యొక్క నియమాన్ని వారు కోరిన రీతిలో చేయాలని చేసే ప్రయత్నంలో మనిషి ఉండిపోయాడు. యూదులు ధర్మశాస్త్రానుసారంగా, యూదేతరులు లేక అన్యజనులు వారు కలిగినటువంటి మనస్సాక్షి ఆధారంగా మంచి చెడు అనేటువంటి ఆ వృక్షఫలాన్ని ఆదాము తినడం ద్వారా కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి తమకు ఇష్టమొచ్చిన రీతిలో జీవించి దేవుడు దానిని అంగీకరించాలనేటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఇవి యూదులకు ఎంత గట్టిగా బలంగా వేళ్ళు పాతుకుపోయినటువంటి ధర్మశాస్త్రం వారిలో ఉన్నదో, దేవుడు ఎరగనటువంటి అన్యజనులలో కూడా ఈ మంచి చెడు అనేటువంటి ఆధారంగా కలిగిన జ్ఞానంతో కూడినటువంటి జీవితము అంతే లోతుగా ఉన్నది. సో ఈ అంజూరపు చెట్టు కానీ లేక కొండ లాంటిది కానీ, అంటే పాతుకుపోయి తరతరాలుగా సంవత్సరాలుగా ఈ అపవాది యొక్క ప్రభావం చేత ఆదాము హవ్వలు తినినటువంటి మంచి చెడు అనే వృక్షఫలం ఆధారంగా జీవించే జీవితం ఏదైతే ఉన్నదో అది ఒక కొండలాగా మనందరి హృదయాలలో కూడా పాతుకుపోయినటువంటి జీవితం. కనుక ఎవరైనా దేవుని యందు విశ్వసించి దేవుడు కోరుతున్నటువంటి కృపా నియమానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి గనక ఆశపడినట్లయితే, అది కావాలని కోరుతున్నట్లయితే పాప క్షమాపణ మాత్రమే కాదు, ఆయన యొక్క ఆత్మ ద్వారా కృపను బట్టి రక్షించబడి ఆ ఆత్మ ప్రభావం చేత దేవుని యొక్క మనసులో దేవుని యొక్క ఉద్దేశాల అనుసారంగా జీవించగలిగినటువంటి అనుభవాలలోనికి రాగలుగుతారు అని చెప్తున్నాడు ప్రభు. అది మీరు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడం ద్వారా ఏదైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కల్వరి సిలువలో చనిపోయి తిరిగి లేచుట, ఈ చనిపోవుట అనేటువంటిది ఈ పాత ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితం కానీ లేక మంచి చెడు ఆధారంగా మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి జీవించే జీవితం కానీ, ఆ రెండింటినీ కూడా సిలువ వేయటం. వీటిలో ఏదైతే తప్పుగా కనబడుతున్నాయో అవి దేవుని దృష్టిలో ఆమోదకరం కావో వాటిని మనిషి అంగీకరించగలుగుతాడు. కానీ ఏదైతే తనలో మంచిగా కనబడుతున్నటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో మనిషి గర్వించేవాడుగా ఉంటాడు. కానీ ఆ మంచి అనేటువంటిది దానికి మూలం, దానికి తలంపు మనిషి తినినటువంటి మంచి చెడు అనే జ్ఞాన వృక్షఫలం ఆధారంగా పుట్టినది. అది దేవుని దృష్టిలో ఆమోదకరమైనది కాదు. దేవుడు తన కృప ద్వారా తన ఆత్మ యొక్క ప్రభావం మనలో పనిచేయడం ద్వారా జరిగించవలసినటువంటి మార్పును కోరుతున్నాడు. పాతది విడిచిపెట్టి కొత్త దానిలోనికి ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుంచి, మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందుల విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతివంతుడని తీర్చబడ్డని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందుల విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడ్డాడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ్డకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేను అపరాధినిగా కనపరుచుని పొందుకుందును కదా. కనుక నేను ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచినట్లయితే మళ్ళా నేను దేవుని దృష్టిలో అపరాధిగా కనబడతాను కదా. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చనిపోయిన వాడనైతే ఈ అంజూరపు చెట్టు ఫలింపులోనికి రాకుండా లేక కొండ అనేటువంటిది పాతుకుపోయినటువంటి మతపరమైన ధర్మశాస్త్ర సంబంధమైన మనిషి యొక్క మంచి చెడు అనే వృక్షఫలం ద్వారా పొందినటువంటి జీవితం అంతయు విషయంలో నేను చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ విధంగా జీవించగలగటానికి నేను పాత దాని విషయంలో పూర్తిగా వేళ్లతోటి ఆ కొండ పెకిలింపబడి ఆ అంజూరపు చెట్టు వేళ్లతో కూడా చనిపోయి ఆ సికమోర్ ట్రీ ఏదైతే ఉన్నదో అది అంతయు కూడా ఎండిపోయినట్లుగా చేయబడి, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను.
కనుక ఈ దేవుని యందు విశ్వాసముంచుడి, మీరు ఇంతకంటే గొప్ప కార్యములు చేదురు. ఈ పాతుకుపోయినటువంటి మంచి చెడు అనేటువంటి వృక్ష ఫలం యొక్క ఫలితం ఈ మనుజావళిలో ఏ విధంగా అయితే పేరుకుపోయి పాతుకుపోయి అది చక్కగా మరి మన జీవితాల్లో స్థిరపడి ఉన్నదో, అది దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా అది పెకిలించబడి మరలా మన మీద ప్రభావం రాకుండా సముద్రం యొక్క అగాధంలో పడవేయబడుతుందని చెప్తున్నాడు. కనుక విశ్వాసం అనేటువంటిది ప్రభు అక్కడ చెప్పిన ఉపమానంలో చెప్పబడినటువంటిది ఏంటంటే, మన జీవితంలో ఏ విధంగా ఈ పాతది అనేటువంటిది వేషధారణతో కూడినటువంటిది మనం చేస్తున్నటువంటి మంచి క్రియలు నీతి క్రియలుగా మనం ఎంచుకొని దేవుని యొక్క కృపకు ఆయన ఆత్మచేత నడిపించబడేటువంటి నియమానికి దూరంగా మనిషి జీవిస్తున్నాడో, అది పూర్తిగా పెకిలించబడటం అనేటువంటిది విశ్వాసం ద్వారా జరిగించవలసిన కార్యం. దానిని మీరు దేవుని యందు విశ్వసించుడి అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఏ ఒక్కరూ కూడా ఆ మంచి చెడు అనేటువంటి వృక్ష ఫలముల యొక్క ఫలితం లేకుండా ఏ మనిషి ఈ లోకంలో జీవించలేదు. అది అందరికీ సంప్రాప్తి ఇచ్చింది, దాని ద్వారా మరణం వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభు ద్వారా ఏం జరుగుతుందంటే 19వ వచనం, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మరియు అపరాధము విస్తరించినట్టు ధర్మశాస్త్రము ప్రవేశించను, ఆయనను పాపమును మరణము ఆధారం చేసుకొని ఎలాగో ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. కనుక ఈ నీతి కార్యములు జరిగించటానికి ఎక్కడైతే పాపము విస్తరించినదో అక్కడ మరింతగా దేవుని యొక్క కృప మన ఎడల విస్తరించబడి, ఈ కృప అనేటువంటిది మనిషి యొక్క బలము, శక్తి, తెలివి, జ్ఞానం ఆధారంగా దేవుని నియమాన్ని అందుకునటానికి చేసేటువంటిది కాదు. అవి మనిషి తప్పిపోయినప్పుడు, అంటే వాటన్నిటి ద్వారా జరిగించలేను అనేటువంటి స్థితికి వచ్చి పశ్చాత్తాపడి దేవుని యొక్క నీతి నియమాన్ని అందుకోవటానికి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపలో మనము ఆయన కోరిన విధంగా ఆయన యొక్క ఆత్మ ప్రభావం ద్వారా మనలో జరిగించేటువంటి ప్రక్రియే కృప. దానికి 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూడండి, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనిషిలో ఉన్నటువంటి పాపం యొక్క తత్వాన్ని బట్టి ఈ మనిషి దేవునికి ఇష్టకరంగా జీవించాలనేటువంటి ఒక ఆశ ఏదైతే ఉన్నదో అదంతయు కూడా వేషధారణతో కూడిన జీవితంలోనికి మార్చబడి ఉన్న దాన్ని బట్టి అది అంతయు కూడా తొలగించబడి, అది వేళ్లతోటి పెకిలించబడి, అది కొండ కూడా సంపూర్ణంగా లేవనెత్తబడి సముద్రంలో మరలా ఎన్నడను కానరకనకుండా చేయగలిగినటువంటి ప్రభావం కలిగినటువంటిది మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట. అలా అయినట్లయితే ఈ కృపా నియమానికి మనిషి రాగలిగి దేవుని యొక్క ఆత్మ ప్రభావం ద్వారా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని పరలోక రాజ్యంలో ప్రవేశించగలగటానికి అతడు ప్రవేశించగలుగుతాడు. దీని యొక్క అనుభవాన్ని ప్రతిరోజు ఆ చనిపోయి తిరిగి లేచినటువంటిది పాతది నాలో ఏదైతే ఉన్నదో పాతుకుపోయి అదంతయు కూడా తీసివేయబడి క్రొత్తగా నేను జీవించగలగటానికి అవసరమైనటువంటి ప్రక్రియలో ముందుకు సాగగలగటానికి అది ఆ విశ్వాసంతో ఆయన యందు విశ్వసించడం ద్వారా మనందరిలో దేవుడు జరిగించేటువంటి కృపాకార్యమైనది. ఈ విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఏదైతే ఒక మనిషి తనకు కనబడుతున్నటువంటి మంచి చెడు అనేటువంటి ఆధారంగా జీవించుట లేక ధర్మశాస్త్రంగా జీవించుట అదంతయు కూడా కొట్టివేయబడి తీసివేయబడి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి అది జీవప్రదమైనటువంటి నీతి విధించబడుటకు కారణమైనటువంటి కృపా నియమం చొప్పున ఆత్మ ప్రభావంలో జీవించగలగటం అనేటువంటిది జరిగించబడటం, అది విశ్వాసం ఉంచడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. విశ్వాసులమైన మనందరం కూడా ఏ విధంగా అయితే యూదులు చేరుకోలేకపోయారో విశ్వాసులమైన మనందరం కూడా అదే ప్రభావంతో రక్షించబడినటువంటి విశ్వాసులు కూడా ఈ జీవప్రదమైనటువంటిది అనగా నీతి కార్యములు జరిగించుటకు ఆ జీవం దేవుని యొక్క జీవం మనలో పనిచేస్తూ పాతది పూర్తిగా పెగిలించబడి సముద్రంలో పడవేయబడినటువంటి అనుభవంలోనికి రాకుండా ఆగిపోయి ఉన్నాం.
దానికి కారణం మీరు విశ్వసించండి అని చెప్తున్నాడు. విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పౌలు ఏ విధంగా చెప్పగలిగినాడు, ఇక జీవించుతున్నది నేను కాదు కానీ నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందుల విశ్వాసం వలన నేను జీవించుతున్నాను. ఆ విధంగా జీవించగలిగినప్పుడు మనలో పేరుకుపోయినటువంటిది పాతుకుపోయినటువంటి ఈ పాత స్వభావం, ఫలింపులోనికి రాకుండా ఉన్నటువంటి పాత స్వభావం దేవుని యొక్క పరలోక సంబంధమైన విషయాలలో చక్కగా చూడగలిగి వినగలిగినటువంటి అనుభవం మనిషిలో పనిచేయగలదు. దేవుడు ఏదైతే కోరుతున్నాడో ఆ నియమాన్ని మనం అందుకోగలగటానికి అది భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. మనిషి భూలోక సంబంధమైన వాటిలో ఏలుట మాత్రమే కాదు, పరలోక సంబంధమైన స్థలాలలో ఆయనతో పాటుగా మహిమలో ఉండి వెళ్ళటానికి ఆయన కృప ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత ఒక మనిషిని ఎంతగా ఉన్నతంగా హెచ్చించగలుగుతున్నాడో అది విశ్వాసంతో అదృశ్యమైన వాటిని చూడగలగటం అనేటువంటిది. అప్పుడు ఆయన చెప్పిన మాట యందు విశ్వసించుట అనేటువంటిది. విశ్వాసము వినట వలన కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును. ఆ దేవుని మాట ఆయన ఉచితముగా మనలను నీతిమంతులుగా తీర్చి అది జీవప్రదమైన నీతి విధించబడుటకు ఎక్కడైతే పాపం విస్తరించినదో అక్కడ కృప మరింత అపరితముగా విస్తరింపచేసి మనలను లేవనెత్తి ఆయనతో పాటుగా కూర్చుండబెట్టి పరలోక స్థలాలలో మహిమ పొందగలగటానికి ఆయన మనలో జరిగించేటువంటి ప్రక్రియను విశ్వాసంతో ప్రతిరోజు కొనసాగించడం. ఆ విధంగా జరిగించబడటం అనేటువంటిదే ఈ కొండ అనేటువంటిది. మనలో పాతుకుపోయినటువంటి ఈ పాత స్వభావం అనేటువంటిది శరీర సంబంధంగా అపవాది చేత లోకం యొక్క ఆశల చేత ఏడవబడుతున్నటువంటి మనుషుడు తప్పించబడి దేవుడు కోరిన మార్గంలోనికి నూతనంగా పయనించడం అనేటువంటిది దానికి కావలసినటువంటిది విశ్వాస ప్రక్రియ. అప్పుడు ఏదైతే పరలోక సంబంధమైనది ఇప్పుడు మనకు అదృశ్యమైనదిగా ఉన్నదో అది చూడగలుగుతాడు. ఏదైతే వాక్యం ద్వారా వినటం వలన విశ్వాసం కలుగుతుందో ఆ యొక్క అవసరతను గుర్తెరిగిన ప్రతి ఒక్క వ్యక్తి నేను దేవుని యొక్క నియమాన్ని అందుకోవటానికి నాలో ఉన్న శక్తిని కాకుండా ఆయన కృప మీద నేను ఆధారపడి ఆయన ఆత్మ వలన నడిపించబడతాను అనే దాన్ని విశ్వసిస్తాడు. ఆ వాగ్దానం అందు నమ్ముతాడు. అది విశ్వసించడం. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయంలో 25-26 వచనాలు. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఒకసారి ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఆయనతో కూడా తిరిగి లేచి ఉన్నాను. ఇప్పుడు నేను ఆయన కృపకు ధర్మశాస్త్రానుసారంగా కాక మంచి చెడు అనేటువంటి దానికి ఆధారంగా కాక ఆయన కృపకు నేను ద్వారా నడిపించబడుతున్న అనుభవంలోనికి తీసుకొని రాబడి ఉన్నానని చెప్పబడిన జీవితంలో ఆ జీవం లేక ఆ నీతి ఆధారంగా కలిగినటువంటిది, ఆ కృప ఆధారంగా కలిగినటువంటి పరిణామాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. పాత నిబంధనలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు ప్రభువును అడుగుతున్నాడు, ఒక సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించవలను? 7 మారుల మటుక. ధర్మశాస్త్ర ప్రకారంగా 7 సార్లు. ఈ కృపా నియమము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి నియమం ప్రభు ఏం చెప్పినాడంటే 7 మారుల మటుకు కాదు, 70 మారుల మటుకు. అంటే అది లెక్కలేని సార్లు అని అర్థం. ఒక మనిషి హృదయం ఈ కొండ వలె పాత నియమం చేత పాతుకుపడిపోయినప్పుడు ప్రతిదీ కూడా ఒక లెక్క చొప్పున నడిపించబడుతుంది, ఒక పరిమితితో పయనించేదిగా ఉన్నది. ఈ కృపా నియమంలోనికి రాగలిగినప్పుడు దేవుడు మనలో జరిగించేటువంటి ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏమిటంటే అది లెక్కలేనన్ని సార్లు. మీరు ఆ కొండ పెకిలించబడి పాత స్వభావం పూర్తిగా పోవాలి అనుకునేటువంటి దానిలో అది చేయబడేటువంటి సందర్భంలో మీ హృదయంలో గనక ఒక సహోదరుడిని మీరు క్షమించకుండా ఉన్నటువంటి మనసు ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు మన ప్రార్థన ఆలకించబడదు. చూడండి, అంటే ఒకసారి అది తెలుసుకున్నట్టు మాత్రమే కాకుండా దానిలో క్రమంగా జీవించడం ద్వారా మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట అనేటువంటి నియమంలోనికి మనిషి స్థిరంగా నిలబడగలుగుతాడు. మనం విశ్వాసులు అని చెప్పుకుంటూ ఏ విధంగా పరిసయ్యుల యొక్క, శాస్త్రుల యొక్క, యాజకుల యొక్క వేషధారణతో కూడినటువంటి ఆకులు కలిగినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది ప్రభు ఇక్కడ తెలియజెప్తున్నాడు. మీరు ఆ విధంగా ఉండద్దు. మీరు సహోదరుడి విషయంలో ఎటువంటి ప్రేమ కలిగి ఏ విధంగా ప్రతి ఒక్కరిని, బలహీనులైన వారిని, త్రోవ తప్పిన వారిని, మరి కొంచెం అజ్ఞానముగా ఉన్నవారిని
వారందరినీ కూడా స్వీకరించగలిగినటువంటిది, ప్రేమించగలిగినటువంటిది, అంగీకరించగలిగినటువంటి విశాలపరచబడినటువంటి దేవుని యొక్క హృదయంలోనికి రాగలిగి క్షమించగలిగినటువంటి నూతన మనసుతో కనుక మీరు జీవించగలిగినట్లయితే అప్పుడు మీ హృదయంలో ఏదైనా ఒక కొండ లాంటిది ఉన్నట్లయితే కూడా అది తొలగించబడుతుంది. ఈ రెండు కలిసి పనిచేస్తాయి. మనలో దేవుని యొక్క కార్యం జరిగినప్పుడు దానికి మనం లోబడి ఇతరులతో కూడా మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, అది కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసం మరింతగా అభివృద్ధిపరచబడి దేవుడికి అయిష్టమైన వాటన్నిటి మీద మనం జయం పొందగలిగి దానికి గుర్తుగా మన సహోదరులతో ప్రేమను, బలహీనమైన వారికి చేయూతనిచ్చుట, తోవ తప్పిన వారి విషయంలో తాలిమి కలిగి వారి విషయంలో ప్రార్థించగలుగుట, వారిని స్వీకరించగలిగినటువంటి నూతన మనసుతో మరి విశాలపరచబడినటువంటి దేవుని యొక్క మనస్సుతో ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగిన హృదయంలోనికి రాగలటువంటిది ఆ పాతది తొలగించబడి అది వేళ్లతో కూడా తీసివేయబడి 7 మారులు 70 మారులు 490 అని లెక్క పెట్టుకునేటువంటిది కాకుండా దేవుడు కొలత లేకుండా మనకు అనుగ్రహించినటువంటి ఆ క్షమాభిక్షను ఇతరుల పక్షంగా కొలత లేకుండా మనం చూపించగలిగినటువంటిది మాత్రమే మరి దేవుడి యొక్క కృప మనలో అధికంగా పనిచేస్తున్నట్లుగా గుర్తుగా చూడగలుగుతాం. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చదివినప్పుడు అప్పుడు ఈ కంబళి చెట్టు కూడా తొలగించబడుతుందని చెప్పబడినట్లుగా వేరే చోట అయితే ఈ పర్వతం అని చెప్పినాడు, కొండనని. అక్కడ కూడా మీ అల్ప విశ్వాసం చేతనని చెప్పినాడు. మీకు ఆవగించంత విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఈ దయ్యములను కూడా పారద్రోలగలరు. ఈ దయ్యములు అనేటువంటివి ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చెప్పినాడు, నేను దయ్యములను దేవుని ఆత్మ వలన వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యము మీ ఎద్దకు వచ్చిన్నది. కనుక ఈ దేవుని రాజ్యము మన ఎద్దకు అంటే మన ఈ లోకంలో ఆయన ఉండగా ప్రకటించబడినప్పుడు దానికి నిదర్శనంగా ఈ దయ్యములు అంటే ఈ లోక సంబంధమైన అధికారి యొక్క ప్రభావం చేత నడిపించబడుతున్నటువంటివి వాటిని పారద్రోలి ఆయన ప్రభావాన్ని చక్కగా ప్రస్ఫుటంగా మన మధ్యలో ఆయన తెలియపరిచాడు. అందుచేత శిష్యులు లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన చేత పంపబడినప్పుడు తిరిగి వచ్చి దయ్యములు మాకు లోబడుచున్నవని చెప్పారు. అప్పుడు ప్రభు చెప్పినాడు, సాతాను ఆకాశం నుండి మెరుపువలే పడుట నేను చూచితిని. కనుక ఈ సాతాను ఆకాశం నుండి మెరుపువలే పడటం అనేటువంటిది అతని యొక్క ప్రభావం ఓడించబడి ఇప్పుడు కిందకు వచ్చేసాడు అని అర్థం. అంటే అతని యొక్క ఏదైతే ప్రభావవంతుడిగా ఉన్నాడో ఆదిలో అది కోల్పోయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ప్రభు వచ్చి అతడు ఓడిపోయినటువంటిది తిరిగి గెలవలేనటువంటి స్థితికి పునాది నాంది పలికి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఆ దేవుని యందు విశ్వసించినట్లయితే ఆ జీవం ద్వారా ఆ కృపను ఆధారం చేసుకొని ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడతారో వారు ఈ అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం మీద జయం పొందిన వారుగా జీవించగలుగుతారు అనే విషయాన్ని మన దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అతడు ఆకాశం నుంచి మెరుపు వలె కిందకి పడి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలు ఎవరెవరైతే దేవుని యందు సరైనటువంటి విశ్వాసం కలిగి ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా వారు అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం నుంచి ప్రజలను విడుదల కలుగు చేయగలగటానికి వారిలో ఏదైనా సరే ఈ లోక సంబంధమైనటువంటి విధంగా ప్రభావం చేత ఉన్నట్లయితే వాటి మీద జయం పొందగలగటానికి మనం గనక దేవుని యందు విశ్వసించి అడిగినట్లయితే ఆయన రాజ్యం మన మధ్యలో బయలుపరచబడగలిగినట్లుగా ఆయన తన కార్యములను మన పక్షంగా చేయగలడు. కనుక దేవుడు తన బిడ్డలను ఉపయోగపరుచుకొని వారి జీవితంలో పర్వతముల వలె ఉన్నటువంటి పాత నిబంధన లేక మంచి చెడు అని దానిని తొలగించుట, లేక తన సహోదరుల పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉండాలో అటువంటి విధంగా మనసు కలిగి ఉండుట, లేక అపవాది యొక్క కుతంత్రముల చేత బంధించబడి ఉన్నటువంటి అనేక మంది సహోదరుల విషయంలో కానీ, లేక అటువంటి దురాత్మల చేత ఏడవబడినటువంటి అన్యజనులు కానీ విడుదల కలుగు చేసి దేవుని యొక్క ప్రభావాన్ని చక్కగా బయలుపరచగలగడానికి పనికి రాగలిగిన విధంగా విశ్వాసం అనేది వాడబడుతుంది అని చెప్తున్నాడు. ఇది మీకు ఆవగింజంత విశ్వాసం కలిగినట్లయితే ఈ విధంగా ఈ కార్యాలు చేయగలరు. వీటన్నిటిలో కూడా అడుగు వాటన్నిటిని మీరు పొంది ఉన్నామని నమ్ముడు అని చెప్పినప్పుడు మనం చదివిన ఈ 4 భాగాలలో వాటిలో దేవుని పరంగా మనం జీవించగలగటానికి, సహోదరులను ప్రేమించగలగటానికి,
అపవాది సంబంధమైన ప్రభావం మీద జయం పొందగలిగి ఇతరులకు విడుదల కలుగు చేయడానికి వాడబడేటువంటి అంశాలు మాత్రమే కానీ మనకి ఈ లోకంలో అనేకమైన వాటిని పొందటానికి దేవుడు చెప్పబడినటువంటి అంశాలు కావు. ఆ విషయాన్ని మనం సరిగా గుర్తెరగాలి. కనుక మనలో జరగవలసిన మార్పు విషయమై మనం కనుక ఆవగిందంత విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు ఆ కార్యమును చేయగలడు. సహోదరుల పక్షంగా మనం వారిని ప్రేమించగలటానికి మన హృదయంలో అడ్డు వచ్చేటువంటి మన కళ్ళకు కనబడుతున్న విషయాలన్నిటిని కూడా మనం ప్రక్కకు నెట్టి ఏ విధంగా దేవుని స్వభావంలో అదృశ్యుడైన దేవుని చూచి ఆ ప్రేమలో ఇతరులను మనం స్వీకరించడానికి అవసరమైనటువంటి మనసు కలిగి ఉండాలో దాని విషయంలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. తర్వాత మన పనిలో కానీ దేవుని యొక్క పరిచర్యలో కానీ తర్వాత ఇతరులు కానీ అపవాది సంబంధమైనటువంటి దురాత్మల చేత ఏడవబడుతున్నప్పుడు వారందరికీ విడుదల కలుగు చేయటానికి మన ప్రభువు జయించినటువంటి జీవితం ద్వారా ఆయన అందరి విశ్వాసం ద్వారా మనము వీటి మీద జయం పొందగలమనే దానికి ప్రభువు చెబుతున్నాడు. ఈ విధంగా ఆ విశ్వాసం అనేటువంటిది ఏ విధంగా మనం అభ్యాసం చేయాలో నేర్చుకొని మనలో ఉన్న పాత స్వభావం మీద జయము, సహోదరులతో సరైన సంబంధం, అన్యజనులను దేవుని యొక్క రాజ్యంలోనికి విడుదల కలుగు చేయడానికి వాడబడే విధంగా మన విశ్వాసం ఉన్నట్లయితే అది మనందరి జీవితాల ద్వారా దేవుడు నామానికి ఎంతో మహిమ తీసుకుని రాగలదు. మనం ఆ విధంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవముగలైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీని అనుసారంగా మేము జీవించగలుగుటకు మా హృదయాలలో అటువంటి నిశ్చయత, మేము ఆ విధంగా జయించిన జీవితము, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైన జీవితం కలిగి ఉండటకు మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. మీరు కోరిన విధంగా జీవించగలుగుటకు మాకు సహాయపడు. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.